Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే 'కితకితలు' ఫిల్మ్‌లో ఈ ఆపర్చునిటీ రావడం గాని, ఐ థింక్ దిస్ ఈస్ మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? లేదండి. మెయిన్ లీడ్‌గా. మెయిన్ లీడ్ ఫస్ట్ ఫిల్మ్. యాస్ ఏ మెయిన్ యాక్ట్రెస్‌గా యెస్ యెస్ ఫస్ట్ ఫిల్మ్ 'కితకితలు' కితకితలు అండి తెలుగులో. తెలుగులో. సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ, మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడిగోలా వాడికి చేశాను. అవును. చేశాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా, ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్ పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆఫీస్కి పిలిచి, నీ డేట్స్ కావాలి, ఒక 3 మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని. ఇంకా లావ్ అవ్వాలి అంటారు ఏంటి, బాగానే ఉన్నాను కదా సార్, ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్న మళ్ళీ సినిమాలో నువ్వే హీరో ఎవరు తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ట్ చేశాను. నరేష్ గారా అండి, నీకెట్టా తెలుసు అని. జస్ట్ గెస్ట్ చేశానండి, ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ, మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు, లిటరల్ ఎవరు. నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా, క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలియదు. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట, వై గీతా సింగ్, వేరే అంటే తెలిసిన ఫేస్ తీసుకోవచ్చు కదా, తనలాగానే చాలా మంది ఉన్నారు, ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి, ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతేగా. నేను చెప్పా, సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి, నాకు తెలుగు రాదు కదా ఎట్లా అంటే, నువ్వు చేస్తావే అంటే ఆయన మాట్లాడే, నువ్వు చేస్తావే, ఎందుకు భయపడతావు, నువ్వు చేస్తావు అంతే అన్నాను. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి, నరేష్ గారు సపోర్ట్, ఇంకా అంతే. ఇంకా మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు, నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పి. లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకు వద్దు, మా డాడీ అన్నారు, వద్దు చెక్ వద్దు, నీకు లైఫ్ ఇస్తున్నారు కదా, నీకు ఎందుకు డబ్బులు అంటే. నేను చెప్పాను, సార్ నాకు డబ్బులు వద్దు సార్, నాకు తీసుకో, నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి. అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది, అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట. ఒక 1 kg అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసాయి, మొత్తం ఎవరికి నువ్వే తినేసాయి అని చెప్పేవారు అనమాట. సో స్వీట్ అనమాట. మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా, రాజేష్ గారు కూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే. అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటుంది. ఇంకా సూపర్ అసలు నిజంగా. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో 'కితకితల' సీన్‌లో ఆ స్విమ్మింగ్ పూల్‌లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్‌ని అక్కడ చేసేటప్పుడు గానీ, ఆఫ్టర్ థియేటర్స్‌లో చూసినప్పుడు గానీ, మీ ఎలా అనిపించింది? ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అని. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట. ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు హిట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి, నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా అని. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉంటారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, అది మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు. సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా,
నంది అవార్డు ఒక్కటి రాలేదండి. అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను. బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమీడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్న మన ఇంకెందుకు ఇదంతా, చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే. ఇంకా సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, పాపం తినేమో లావు ఉంటది, లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఎలా ఏంటో ఇట్లా, లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. జిమ్ లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకున్నా చేసుకో ఈడే పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇంకా నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు, ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తాడులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుకలు ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు? సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? హనీమూన్ సీన్. అట్లా చెప్పొద్దండి, గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు, ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటుంది ఆ సీన్, నాకు చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అసలు పోటీగా చేసాం అనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగే చేసేస్తున్నాను. ఏమోనండి, చేసేవరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాప కాలు తొక్కడిని అంటే కాలులా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అది అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశాను, నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ చేయండి. కూడా అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేద్దాం అంటే, ఆడియన్సే చెప్తున్నారు కితకితలు కదా అంటే, ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. సరే ఇంకా లేదు, మనం కూడా కోరుకుందాం, గట్టిగా కోరుకోవాలి, ఇంకా గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మందంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే. అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది, ఆర్ఎఫ్సి కొత్తగా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు, అట్లా ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట, ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు, వై కాంట్ యూ ట్రై మా అంటే, ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చేయి, నువ్వు బాగున్నావు, స్లిమ్గా బాగుంటావు, ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే, సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. వెళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు జై మూవీ కోసం ఆడిషన్, నవదీప్ అండ్ సంతోష్. జై ఓకే ఓకే దానికి ఆల్రెడీ 70% సినిమా అయిపోయింది. కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ
క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. హ్మ్. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. హ్మ్. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేసాం. ఆయన చెప్తున్నారు అట్లా ఇట్లా. అట్లా మనకు టర్న్ వచ్చింది. చెప్పారు. నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2 నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి. అంటే వాళ్ళు ఏంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా, గమ్ములు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దుకొని వచ్చారు, రేపటి నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్ర పట్టలే. షూట్ అంట మనకి ఏం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు హ్మ్. హ్మ్. అని చేయి కొరికే సీన్ ఉంటుంది. హ్మ్. ఇంకా వెళ్ళి ఆ డబ్బులు అయితే నేను ఇయ్య, నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయనకు మార్క్, వేణుకి చేతికి కొంచెం పాపం. గట్టి కొరికిన. నాకు తెలీదు కొరుకుమని కొరికిన, మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను, అంతే. ఇట్లే అన్నా నేను. అసలు తేజ గారు నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా.